గారు అన్నారు ఆనాడు కేసీఆర్ పాలనలో మోటారు కట్టుకొత్తుతే మళ్ళా బాయి దిక్కు మర్ర చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారని పరిస్థితి. గంట గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది, రోజుకు 6 సార్లు కరెంటు పోతుంది, 12-14 గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి మన ముందే మాట్లాడింది. అంటే తిరోగమనం 24 గంటల కరెంటు నుంచి 12-14 గంటలు ఇవ్వడం, రోజుకు 6 సార్లు ట్రిప్ అయ్యేటట్టు చేయడమే ఇది మార్పా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిశారు. చెయ్యి అడ్డం పెట్టి నేను కారు దిగి వాళ్ళని కలిశాను. అన్నా మమ్మల్ని కాపాడండి, 12 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు, మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, దయచేసి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు నన్ను భద్రాచలంలో కలిసి విన్నవించుకుంటా ఉన్నారు. అంటే ఏంది ఇవాళ మార్పు అంటే 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తేవడమే మీరు తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 రూపాయలు మీరు ఇచ్చి ఆ ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మార్పు మార్పు అన్నారు, మార్పు ఏంది? రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడకపోవడం మార్పా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉండగా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే? ఇలా ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు, పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది ఆనాడు మన కేసీఆర్ గారు. ఇలా మీరు ఇప్పటికీ 2.5-3 ఎకరాల లోపే రైతు బంధు పడ్డది. ఇలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, నాట్లు అయిపోయినాయి, కలుపులు తీస్తూ ఉన్నారు, మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇలా రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వేయకపోవడమే మార్పా అని నేను అడుగుతా ఉన్నా. మార్పు అంటున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పచెప్పలే. కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు? మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు. మీరు చేసిన పని వల్ల నాగార్జున సాగర్ ఎడమకాలు ఒక ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతాయి. మీరు చేసిన పని వల్ల మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్కు తాగునీటి అవసరాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎవరైనా అసలు ఒక ప్రభుత్వం చేసే పనేనా? మీరు ఉన్న ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇదేనా మార్పు అంటే? ఏం మార్పు తెచ్చింది మీరు? మాటలు ఎలాగనంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమైనా చేసిందా? 2 నెలలలో 2 నెలలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం, తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల